నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. మనం కొన్ని వీడియోల్లో ఇప్పటికే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానంలో అంటే మనకున్నటువంటి ద్వాదశ రాసులలో అంటే చెప్పాలి అంటే భావాలు అని చెప్పొచ్చు. 12 భావాల్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మరి చంద్రగ్రహం కనుక ఈ 12 భావాల్లో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది. మరి ముందుగా చంద్రగ్రహణం అనగానే మనకు అర్థమయ్యేటువంటిది మనసో జాత చంద్రమా అంటారు. అంటే మనసు మీద అత్యంత ప్రభావం చూపెట్టేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది చంద్రగ్రహం. చంద్రగ్రహం అంటేనే మాతృత్వానికి కారణం. ఒక సోదరి భావానికి అంత చెప్పలేం, కానీ ఆ సోదరి ప్రేమకు భావం కూడా ఇదే అని చెప్పొచ్చు, ఒక భావన చేయొచ్చు. ఎందుకంటే చంద్రుడికి లక్ష్మీదేవి సోదర భావం, అలాగే లక్ష్మీ తత్వానికి మనం చెప్పొచ్చు. చంద్రుడు అంటే తెల్లటి వస్తువులు అంటే బియ్యము, పాలు, పెరుగు ఇలాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా కారకుడు ఆయనే. అట్లాగే పాడి పంటలకు ఆయనే, నీటికి ఆయనే, వీటన్నింటికి కారకత్వం వహించేటువంటి వాడు చంద్రుడు. ముఖ్యంగా వెండి సంబంధించినటువంటి ఏ వస్తువులైనా మన దగ్గర ఉండాలి అంటే మనకు చంద్రుడు కారకత్వం వహిస్తాడు. ఎక్కడైనా సరే, ఏ జాతకంలో అయినా సరే చంద్రుడు ఎక్కడుంటాడో దాన్ని మనం వాళ్ళ రాశిగా గుణించడం అయితే చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా చంద్రుడు మకరంలో ఉంటే వాళ్ళది మకర రాశి అని ఇలాగ మనం రాశిల గురించి చెప్తాం. కానీ ఈ రాశి కాకుండా మనకి లగ్నం నుండి చంద్రుడు ఎన్నో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది. లగ్నంలో ఉన్నప్పుడు మరి చంద్రుడు ఎలా అంటే చంద్రుడు శుభుడా పాపుడా అని కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే చంద్రుడు ఆయనకి స్వస్థానం కర్కాటకం, అలాగే ఆయనకి ఉచ్చస్థానం వృషభ స్థానం, నీచ స్థానం వృచ్చిక స్థానం. ఇలా ఉన్నటువంటి స్థానాల్లో అంటే ఉచ్చంలో ఉన్నప్పుడు కానీ, కర్కాటకంలో ఉన్నప్పుడు కానీ, పూర్ణచంద్రుడిగా ఉన్నప్పుడు కానీ చంద్రుడి యొక్క ఫలితాలు బాగా శుభ ఫలితాలుగా ఇస్తాయి. మిత్రులతో కలిసినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. ఇంకో మాట చంద్రుడి గురించి చెప్పుకోవాలి ఏమిటంటే ఏదైనా శుభగ్రహం యొక్క దృష్టి కానీ కలయిక కానీ ఉంటే చాలా తొందరగా ఆ ప్రభావం మీద పడుతూ ఉంటుంది. అలాగే పాపగ్రహ ప్రభావం కూడా అంతే స్పీడ్గా పడుతుంది. అందుకని చంద్రుడు ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరి దృష్టి ఉంది, ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటి దాని మీద నుండి కూడా కొంత ఫలితాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ ద్వాదశ రాసులలో అంటే లగ్నం నుండి ఎవరి సొంత జన్మజాతకం ఉంటుందో ఆ జన్మజాతకంలో ఎవరి లగ్నంలో చంద్రుడు ఉన్నాడా, ద్వితీయంలో ఉన్నాడా, తృతీయంలో ఉన్నాడా, ఉన్నప్పుడు శుభుడైతే ఎలా ఉంటుంది, పాపుడైతే ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ ముఖ్యంగా ద్వాదశ భావాలనండి, రాసులనండి వీటిల్లో ఉన్నప్పుడు మనకి చంద్రుడు పూర్ణచంద్రుడా, క్షీణచంద్రుడా, లేకపోతే చంద్రుడి యొక్క అక్కడ యోగించేటువంటి కారణమా కాదా, ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇప్పుడు చంద్రగ్రహం ఒక్కొక్క అంటే లగ్నంలో చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది. లగ్నం అంటేనే మనకి తనుభావం. ఇది లగ్నంలో నిజం చెప్పాలంటే బై డిఫాల్ట్ ఏ గ్రహం ఉన్నా కూడా శుభాన్నే చేకూరుస్తాయి. ఒకవేళ ఎంతో పాపగ్రహం అయితే కూడా తక్కువ పాపాన్నే ఇస్తాయి కాబట్టి ఎక్కువ మనకు నష్టాన్ని చేకూర్చవు. తనుభావంలో కనుక చంద్రుడు ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మంచి చేస్తారు. ఇందులో తనుభావంలో ఉన్నప్పుడు ఒకవేళ శుభగ్రహంతో కలిసి ఉంటే చాలా అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఈ తనుభావం అంటే ఏంటి? అందం, ముఖ్యంగా రూపానికి సంబంధించింది కదా, తను శరీరానికి సంబంధించింది కదా. చంద్రుడు మంచి స్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నట్టయితే చక్కగా అందంగా చందమామ లాంటి మొహం కలిగి చక్కని రూపంతో ఉంటారు. అంతేకాదు దేహపుష్టి కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే తనుభావంలో ఉంటే బాల్యకారకుడు చంద్రుడు అంటారు. అంటే ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా చంద్రుడు బాగుంటే మంచి ఆరోగ్యంగా పిల్లలు ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉంటారు. అలా కాకుండా వ్యతిరేకంగా ఉన్నట్టయితే పూర్తిగా వ్యతిరేక ఫలాలు వస్తాయనే చెప్పొచ్చు. అందంగా ఉండాల్సిన వాళ్ళు వికృతిగా ఉండడం, అనుకున్నటువంటి అందంగా ఉండకపోవడం, వీళ్ళు అందం కోసం ఎదురు చూడడం, అలాగే శరీరం కూడా అనారోగ్యం పాలవడం తనుభావం కదా. అనారోగ్యంగా ఉండడము, ఈ అనారోగ్యాలు ఎట్లా అంటే ముఖ్యంగా మనసుకు సంబంధించినటువంటిదే ఉండొచ్చు. ఏది చేసినా కూడా ఆలోచన పదే చెప్పడం, హిస్టీరియా ఇలా అంటుంటారు కదా, అలాంటివి ఏది చెప్పినా వీడికి గుర్తుండట్లేదు అంటాం కదా. ఇలాంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం కూడా తనుభావంలో ఉండి చంద్రుడు బాగా లేనప్పుడు.
చంద్రుడు బాగుంటే చక్కటి ఆలోచన ఉంటుంది, చక్కగా అమృతత్వం కురిపించేటువంటి స్థితి ఉంటుంది, చాలా బాగా అందరితో మాట్లాడతాం, నవ్వుతూ ఉంటాం, మంచి మానసికమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఎవరితో మాట్లాడించినా పలకరించినా ఏదో హృదయం అబ్బా హాయిగా ఉందండి మీతో మాట్లాడితే అంటుంటారు కదా, అలా చక్కటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి స్నేహపూర్వమైనటువంటి మృదు మధురమైనటువంటి స్థితి మనం వాళ్ళని చూస్తే వాళ్ళు నవ్వుతేనే మనకంటే ముందు వాళ్ళు నవ్వి పలకరిస్తారు. ఎవరైతే చంద్రగ్రహం తనుభావంలో ఉండి వాళ్ళు చంద్రుడు సరిగ్గా ఉన్నప్పుడు అలాంటి భావంలో ఉంటే చంద్రుడు మనకు సరి అయినటువంటి చక్కటి నిర్దేశం చెప్పి హాయిగా ఉండగలుగుతాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో అంటే చంద్రుడు ఉన్న స్థానంలో ఉన్నాడా, స్వస్థానంలో ఉన్నాడా, లేదు నీచ స్థానంలో ఉన్నాడా, శత్రువులతో కలిసి ఉన్నాడా, మిత్రులతో కలిసి ఉన్నాడా, పాపగ్రహాల కలయిక ఉందా, పుణ్యగ్రహాల కలయిక ఉందా, పాపగ్రహాల దృష్టి ఉందా, శుభగ్రహాల దృష్టి ఉన్నదా అన్న దాని మీద మన ఫలితాలు ఉన్నాయి కదా. మరి ఇలాంటప్పుడు ఏదైనా పాపగ్రహ ఫలితం ఉన్నా, క్షీణచంద్రుడు ఉన్నాడు మనకు సరిగ్గా లేడు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇంట్లో సౌఖ్యత లేదు తెలుస్తుంది, మాతృ ప్రేమ కరువైంది, లేకపోతే మాతృత్వం మనము అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది, అమ్మతో మనకు సరిగ్గా లేదు అన్నప్పుడు మనకు తెలుస్తుంది. మనకు నీటి వ్యవస్థ సరిగ్గా లేదు, భూ సంబంధమైనటువంటి ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత చికాకులు వచ్చాయి తెలుస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఇంతకు ముందే ఉన్నటువంటి నిధి ఏదైతే అంటే వెండికి సంబంధించిన వస్తువులు అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మన దగ్గర నుండి నెమ్మదిగా కరిగిపోతున్నాయి, లేకుండా పోతున్నాయి అన్నప్పుడు మనకు చంద్రుడు బాగాలేడు అని తెలుస్తుంది. అన్నిటికీ మించి మనస్థిమితం లేకుండా చేసిన పని ఏం చేస్తున్నానో అర్థం కాకుండా చేసిన తప్పులే చేసి ఇప్పుడు ఏదో అనుకోండి రేపేదో చేయడం, ఇలాగా ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు కూడా చంద్రుడు బాగా లేనట్టు. అలా మరి బాగా లేనప్పుడు అంటే బాగున్నప్పుడు మంచి శుభ ఫలితాలే వస్తున్నాయి, మరి బాగా లేనప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే చంద్రుడు అనగానే మనకు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం. ఇంకా ఇవన్నీ చదువులు రావు, సంధ్య రాదు, మేమేదో పల్లెల్లో ఉన్నాం ఏదో ఉన్నాము అంటే కూడా ముఖ్యంగా రైతులు అనేటువంటి వారు ఉన్నటువంటి వారైతే ఒక మోదక వృక్షాన్ని పెంచినట్టయితే వాళ్ళకి కొంత పాపం పోతుంది, వాళ్ళకి ఆ చంద్రగ్రహం వల్ల ఏదైనా పీడితమైనటువంటి స్థితి ఉంటే అది పోతుంది అని చెప్తారు. ఇక తెలిసిన వాళ్ళు గ్రహస్థుతి చేయడం, ముఖ్యంగా సోమవారాలు చంద్రుడికి ఇష్టమైనటువంటి వారం సోమవారం రోజు తెల్లని ధాన్యమైనటువంటి బియ్యాన్ని ఎవరికైనా దానం చేయడము, తెల్లటి వస్తువుల్ని దానం చేయడం, తెల్లటి వస్త్రాలను, ఎందుకంటే చంద్రుడు వస్త్రాలకు కూడా అధిపతి ఆయనే, ఎవరికైనా ఏదైనా తెల్లని వస్త్రం దానం చేయడం ఇలాంటివి చేయాలి. సరే మనకు బాగాలేదు కదా, ఎవరైనా మనకు తెల్లటి వస్తువులు ఇస్తే మనం స్వీకరించకూడదు, తెల్లని వస్తువులు ఎవరైనా మనకిస్తే అస్సలు స్వీకరించకూడదు మనకు దోషకాలం ఉన్నప్పుడు. కొంతవరకు పురుషులైతే కుడి చేతికి, స్త్రీలైతే ఎడం చేతికి వెండికి సంబంధించిన ఏదైనా కడియం లాంటిది వేసుకుంటే కొంత ఉపశాంతి కలిగిస్తుంది. ముత్యాలు, ముఖ్యంగా చంద్రుడికి సంబంధించినటువంటిది ముత్యాలు కూడా ఒకటి, ఆ ముత్యాలు మనం ధరించడం అనేటువంటిది కూడా చేయొచ్చు. తర్వాత తెల్లటి గోశాలలో కనుక తెల్లటి గోవు, అది కూడా స్వదేశీ గోమాత ఉంటే ఆ గోమాతకి బియ్యంలో కొన్ని బియ్యం తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి ప్రతి సోమవారం రోజు మనం గోశాలకు వెళ్ళి ఆ గోమాతకి తినిపించడం. అంతేకాదు ప్రదోష వేళ శివుడికి అభిషేకం చేయించడం అనేటువంటిది కూడా, ఎందుకంటే ఈయన చంద్రశేఖరుడు కాబట్టి ఆ శివుడి తల మీద ఉండేటువంటి వాడు కాబట్టి శివుడికి అభిషేకం చేయించినట్టయితే, ముఖ్యంగా ప్రదోష వేళ అభిషేకం చేయించినట్టయితే మనకున్నటువంటి దోషాలన్నీ పోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో మన పూర్వజన్మ సుకృతం వల్లనో వచ్చినటువంటి ఏవైనా దోషాలు ఉండి చంద్రుడు ఉండవలసిన స్థితి కాకుండా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టయితే మనం ఇలాంటి పరిహారాలు చేసుకొని ఏ లోపం లేకుండా హాయిగా సుఖంగా ఆనందంగా జీవించవచ్చు. మనం అనుభవించడం అనేటువంటిది జీవిత లక్ష్యం.